నమస్తే. వీర్ సావర్కర్‌కి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఇది ఎప్పటినుంచో ఉన్నటువంటి డిమాండ్ అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా రకాల రియాక్షన్స్ వచ్చాయి. చాలామంది ఈ స్టేట్మెంట్‌ని తప్పుపడుతున్నారు. అసలు ఏ విధంగా వీర్ సావర్కర్ అర్హుడు భారతరత్నకి అని మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని డిస్ట్రాయ్ చేసింది, నాశనం చేసింది అంటూ మండిపడుతున్నారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏంటి? వీర్ సావర్కర్ ఏ విధంగా అర్హుడా కాదా భారతరత్నకి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే రాజు గారు. మన గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. వీర్ సావర్కర్ ఐ థింక్ చాలా సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. మీరు ఇంకా హిస్టరీ మీకు బాగా తెలుసు. ఎలా చూస్తారు సార్? అటువంటి వాడు ఈ దేశంలో మళ్ళీ పుట్టాడండి భవిష్యత్తులో. ఎందుకంటే అంటే దేశం కోసం ఒక్కడు కాదు, పూర్తి ఆ కుటుంబమే అంకితం అయిపోయింది. ఆ కుటుంబమే ఎంతమంది ఉన్నారో అందరూ ఈ దేశం కోసమే అంకితమయ్యారు. స్వతంత్ర అనే పేరు స్వతంత్ర వీర సావర్కర్. ఇది ఎవరో ఇచ్చింది కాదండి, ఈ దేశ ప్రజల గుండెల్లో అలా గుర్తింపు పొందారు. మహాత్ముడు అనేది ప్రభుత్వం ఇచ్చిందా అండి గాంధీకి? దేశ ప్రజలు ఇచ్చుకున్నారు అంతే. ప్రజలు ఇచ్చే అవార్డులు ఇవి వీటికి తిరుగుండదు. మీరు ఎవరు మీడియాలో వచ్చి పుంకాలుగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పథకాలు వాళ్ళ మెడకు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రజల గుండెల్లో వాళ్ళు ఎప్పుడో వీటి ఆ ప్లేస్ పొందింటారు. సామ్రాట్టులు వాళ్ళు, ప్రజా హృదయ సామ్రాట్టులు వాళ్ళు. కనుక వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చినటువంటి మాట ఇది. స్వాతంత్ర వీర సావర్కర్ అనేది ఊరికే నెహ్రూ ఇచ్చింది కాదు, లేకపోతే ఇంకేదో కాంగ్రెస్ కుటుంబం ఇచ్చింది కాదు. ఈ దేశ ప్రజలు స్వయంగా ఇచ్చుకున్నారు అతను. అందుకే ఎందుకు అలా ఇచ్చుకున్నారు అంటే, అలాంటి వ్యక్తి ఈ దేశంలో, అలాంటి గొప్ప త్యాగాలు చేసేటువంటి మనుషులు ఈ దేశంలో ఇప్పట్లో పుట్టారు మనకు. కనుక నాకు చూపియండి కాలాపాని చరిత్రలో ఎవరెవరు వీళ్ళంతా కూడా ఇప్పుడు పెద్దగా బయటకు వచ్చి పెద్ద గొంతులతో సెక్యులర్ అని మాట్లాడుకుంటున్నారు కదా. వీళ్ళంతా ఎంతమందికి వీళ్ళ పూర్వీకులు వీళ్ళు అంటారు కదా, ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అప్పుడు, లేకపోతే బీజేపీ ఎక్కడుంది, చరిత్ర ఏది, ఇవన్నీ పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతుంది. మీరెవరు అసలు? మీరెక్కడ ఉన్నారు? మీ పార్టీ ఎవరు పెట్టారు? హూమ్ అనేవాడు ఎవరు అతను? ఆయన స్టోరీ చెప్పండి. ఎందుకొరకు పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని? అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఉంటాయి. కనుక ఆ పార్టీని ఎవడు చూశాడు? ఆ పార్టీలో పనిచేసిన పెద్ద మనుషులు, మహానుభావులను చూశారు. గాంధీని చూస్తారు, ఒక నేతాజీని చూస్తారు, వీళ్ళనందరినీ చూస్తారు కదా. మహాపురుషులు వాళ్ళకేం పార్టీకి సంబంధాలు? మీరు ఈ రోజు పార్టీలు పెట్టుకొని ఓట్లాడుకు తినడానికి ఉపయోగించుకుంటున్నారు పార్టీని, కానీ మీ చరిత్ర మీద ఈ చరిత్ర ఎవరో చేసిన చరిత్రను తీసుకొచ్చి మీరు ఎక్కడ ఉన్నారని మాట్లాడతారా? ఇదే కాంగ్రెస్ లో లేడా డాక్టర్జీ? కనుక ఇవన్నీ పిచ్చికూతలు కూసే వాళ్ళ మాటలు మనం వినాల్సిన పని లేదు. వీర సావర్కర్ విషయము, వీర సావర్కర్ కాలాపాని స్టోరీ అనేది అందరం చదివి తీరాలి, తెలుసుకోవాలి. ఒకే వ్యక్తికి ఏమంటాం ఆజన్మాంత లైఫ్ టైం శిక్షలు పడ్డ వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. సముద్రాన్ని ఈదుతూ పడవ నుంచి తప్పించుకొని పోయి సినిమా, ఇదేమైనా సినిమానా అండి? 8 నుంచి తప్పించుకోవడానికి బ్రతికుండి 14 సంవత్సరాలకు పైగా అతను జైల్లో ఉన్నారు వీర్ సావర్కర్. జైల్లో ఉన్నారు. అది కూడా కాలాపానీలో ఉన్నారు, శిక్షను అనుభవించారు. సాధారణ శిక్ష కాదు కదా. అండమంది దీవుల్లో ఉండడం అనేది, ఆ దోమలేంది, ఆ జీవితం ఏంది. అయితే ఇది నేనేమంటున్నా అంటే, ఒక సినిమా హీరోలు అప్పుడప్పుడు డైలాగ్ మాట్లాడుతుంటారు. మీ ఇంటికి వస్తాను, నట్టింటికి వస్తాను, ఏమో చేస్తాను. అది డైలాగ్ విజిల్ కొట్టడానికి బాగుంటుంది, కానీ వాళ్ళు ఎవరు అది చెయ్యరు. కానీ వీళ్ళు నిజ జీవితంలో హీరోలు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు, వాళ్ళ నట్టింటికి వెళ్ళారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇంకా ఈయననే ఇట్లా ఉంటే ఈయన శిష్యులు ఎట్లా ఉంటారు? మదన్లాల్ డింగ్రా లేకపోతే ఇలాంటి వాళ్ళ స్టోరీస్ అన్ని చదవండి. ఏం చేశారని. కర్జన్ అనేవాడిని కాల్చి పడేసి, ఒరే ఎందుకు పారిపోతున్నారా అని చెప్పి పోలీసులు పిలిచి నన్ను అరెస్ట్ చేయండి, నా ప్రజలకు తెలియనియండి హీరో అంటే ఎట్లా బ్రతకాలని. ఇది ఎవరి శిష్యుడు? సావర్కర్ శిష్యులు వీళ్ళంతా కూడా బలిదానాలు చేశారు దేశం కోసం. మీరు ఈ రోజు వచ్చేసి ఎవడో వచ్చి చరిత్ర వేసి వాళ్ళకి ఏది సంతకాలు పెట్టించారని, లేకపోతే లొంగిపోయారని మీరు మాట్లాడతారా? అడ్డం వచ్చిన వాడు ఇది మాట్లాడుతున్నాడు. ఒక్కనాడు చరిత్ర పుస్తకాన్ని చదవని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కనుక సావర్కర్ స్టోరీని మనం ఈ రోజు డిస్కస్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ మోహన్ భగవత్జీని అనేక విషయాల్లో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒకానొక వ్యక్తి లేచి, ఎందుకండి మోడీ ప్రభుత్వం వచ్చింది,
ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్న అడిగాడు. సావర్కర్ కూడా భారతరత్న ఇవ్వాలి కదా అని. అంటే నేను ఆ కమిటీలో నేను మెంబర్‌ని కాదని నవ్వుతూ అన్నాడు. నేనే ఉంటే కమిటీలో ఉంటే ఇస్తుంటున్నేమో అంటూనే ఇంకో మాట ఏమన్నాడు అంటే, అయినా సావర్కర్‌కు భారతరత్న ఇస్తే గొప్పోడైపోతాడా? కనుక సావర్కర్ ఆల్రెడీ గొప్పవాడు. కోట్లాది మంది హృదయాల్లో ఆయన స్థానం పొందాడు. స్వతంత్ర వీర సావర్కర్‌గా పిలిపించుకోబడుతున్నాడు. కనుక భారతరత్న అంటూ ఇస్తే భారతరత్న అవార్డుకే గొప్పతనం సంతరిస్తుంది. సావర్కర్‌కి ఇవ్వడం వల్ల ఆ అవార్డుకు గొప్పతనం లభిస్తుంది గానీ సావర్కర్ కాదు లభించేది. అవన్నీ స్టేజెస్ ఎప్పుడో దాటిపోయారు. ఇలాంటి ఈవెన్ మనుషులు కొందరు. ఆయన ఏవండీ? మనవడు కూడా సావర్కర్ మనవడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనవడు ఓకే కూడా ఇది సంతోషమే. ఆ! అవును. ఇవ్వనంత మాత్రాన అదేమి ఇది కాదు. మే ఆ అవార్డుకి మేము గౌరవం అడగడం కూడా. లేదు అన్నారు. మేము అడగడం లేదు కూడా అనే అన్నారు. కుటుంబ సభ్యులుగా మేము అడగడం లేదు. భారతరత్న ఇస్తే సంతోషిస్తాం. ఇయ్యకపోయినా సంతోషిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి స్వతంత్ర వీర అనేది ఉంది కదా! అది చాలు అని కూడా అన్నారు. ఆయన కూడా అన్నాడు. కనుక ఇది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు చాలా విషయాలు చాలా మాట్లాడారు. ఒక్కొక్కరు ఏమి స్టోరీలు తెలియని వాళ్ళు కూడా మాట్లాడారు. సావర్కరే 2 నేషన్ థియరీ సావర్కరే కనుగొన్నాడని, కనుక ఈ దేశం 2 ముక్కలు కావడానికి కూడా సావర్కరే మూల కారణమని, లేకపోతే బ్రిటిష్ వాడికి లొంగిపోయాడని, కనుక భారతరత్న కాదు బ్రిటిష్ రత్న లాంటి అవార్డు అడగండి మీరు కావాలంటే అని. దే వర్ ట్రైయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్. కనుక వీళ్ళు నేను అడుగుతున్నాను నేను అందరిని కూడా, ఈ దేశంలో ఎవరెవరు అండమాన్ శిక్షలు పడ్డవాళ్ళు, ఎవరెవరు ఏసీ రూమ్‌లో కూర్చొని తమ జీవిత చరిత్రలు రాసుకున్నారు. వీటిని క్లియర్ కావాలి మన మైండ్‌లో నుంచి. కనుక జైలు కూడా 2 రకాలుగా ఉంటది. కనుక హాయిగా కూర్చొని చరిత్ర పుస్తకాలు రాసుకోవచ్చు. మన జీవిత చరిత్రలు మనం రాసుకోవచ్చు. ఉత్తరాలు రాసుకోవచ్చు. పిల్లలకు ఉత్తరాలు వేసి అవి పబ్లిక్‌లోకి పంపించుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. అయినా సరే వాళ్ళ త్యాగాలను తగ్గించొద్దు. వాళ్ళు కూడా ఇల్లు వాకిలి వదిలిపెట్టి త్యాగాలు చేశారనుకుందాం. కష్టపడ్డారనుకుందాం. అందరికి ఇచ్చే క్రెడిట్ ఇద్దాం. కానీ మీకు నచ్చలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కాంగ్రెస్ వాళ్ళందరినీ సో కాల్డ్ సెక్యులర్ ముసుగులో మాట్లాడే వీళ్ళందరినీ నేను అడుగుతున్నాను ఏమని అంటే, మీరు ఎందుకు మీ యొక్క స్టాండ్ మార్చుకున్నారు? ఇందిరాగాంధీ వరకు ఒక స్టాండు, రాహుల్ గాంధీ వరకు ఒక స్టాండు, రాజీవ్ గాంధీ వరకు ఒక స్టాండు, రాహుల్ గాంధీకి వచ్చే వరకు కొత్త స్టాండ్ మీరు తీసుకున్నారు. మీరు యు ఆర్ నో మోర్ నేషనలిస్ట్, యు ఆర్ నో మోర్ జాతీయవాదుడు. మీరు ఈ దేశం అన్నా, ఈ దేశం యొక్క సంస్కృతి అన్నా మీకు అక్కసు, మీకు బాధ, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఏది గొప్పగా మీరు వర్ణించలేకపోతున్నారు. మీరు మీ రక్తమే పొల్యూట్ అయిపోయింది. ఏమైందో తెలియదు. రాహుల్ గాంధీ పీరియడ్ నుంచి మీరు అర్బన్ నక్సలిజం మీ ఒంట్లోకి ఎక్కింది. కనుక ఏ ఇందిరాగాంధీ అయితే అండమాన్కు వెళ్ళి ఆ సావర్కర్కు ఇది చేసిందో, అలాంటి ఇందిరాగాంధీని తప్పని చెప్పండి మీరు. ఏ నెహ్రూ అయితే, మీరు అన్నారు కదా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు, సర్దార్ పటేల్ చేశారు, ఇన్ని అంటున్నారు కదా. ఏ నెహ్రూ అయితే మీ ఢిల్లీలో స్వతంత్ర దీని వేడుకలకు కవాతు పరేడ్కు మీ ఆర్మీతో సమానంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఆహ్వానించిన వాళ్ళు ఎవరు? నెహ్రూ ఆహ్వానిస్తే ఎందుకు నెహ్రూ ఆహ్వానించారు? నెహ్రూ అన్న తప్పు కావాలి, మీరన్న తప్పు కావాలి, ఏదో ఒకటి కావాలి. ఇందిరాగాంధీ అన్న తప్పు కావాలి, మీరన్నా తప్పు కావాలి. కరెక్ట్ చెప్పింది కరెక్ట్. నెహ్రూ చెప్పిందన్న తప్పే ఉండాలి, లేకపోతే వీళ్ళు చెప్పిందన్న తప్పు ఉండాలి. 2 విషయాలు సార్. ఇప్పుడు ఇమ్రాన్ మసూద్ అంటాడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సావర్కర్ 2 నేషన్ థియరీ అసలు పాకిస్తాన్ భారత్ విడిపోవడానికి సావర్కరే కారణం అంటూ మాట్లాడతాడు. ఇంకోరెవరో మాట్లాడతాడు, క్షమాపణ అడిగారు కాబట్టి బ్రిటిష్ వారి ముందు తల వంచారని చెప్పి. ఇప్పుడు ఎంతకాలం జైల్లో ఉండాలి, బయటకు వచ్చి ఏమైనా చేసేది ఉందా అనేటువంటిది ఆ ఉద్దేశంతో అతను అక్కడ ఆ ఫార్మాలిటీ ప్రకారం సంతకం పెట్టి ఉంది. అదే తప్పు అని అనుకున్నప్పుడు ఈవెన్ గాంధీజీ కూడా సంతకం పెట్టుంటారు కదా, గాంధీ కూడా సంతకం పెట్టారు కదా, మరి ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ ముందు తల వంచినట్టేనా? దాన్ని ఒప్పుకుంటారా మరి? అదే అసలు అది బ్రిటిష్ వాడు తయారు చేసిన ఫార్మాట్. అది అందరూ సంతకాలు పెట్టారు. మీరు చరిత్రను దవ్వుతే ఇంకా మీరు పేర్లన్నీ వెళ్తాయి బయటికి. అదే ఫామ్ మీద, అదే ఫార్మాట్ మీద సంతకాలు చేశారు. బయటికి వచ్చే వాళ్ళందరూ చేయాల్సినటువంటి ఫార్మాట్ చేశారు కదా. వై ఆర్ టార్గెటింగ్ ఓన్లీ సావర్కర్? ఎందుకు అంటే ఈ దేశం యొక్క హిందుత్వ నేషనాలిటీని ఆయన ప్రజల ముందు తీసుకొచ్చాడు. కల్చరల్ నేషనలిజం అనే దాన్ని ప్రజలకు అర్థం చేయించాడు. దీంట్లో మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి.
మీ కల్చరల్ నేషనలిజం అనేది మీకు ఒంట్లో జీర్ణం కావడం లేదు. దీన్ని వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ, ఇది ఇంక సింపుల్ గా చెప్పాలంటే కల్చరల్ నేషనలిజం అర్థం కావాలంటే వన్ నేషన్ వన్ పీపుల్, ఒకే జాతి, ఒకే ప్రజ, ఒకే దేశం. దీంట్లో తప్పేముందండి? ఒకే అనడంలో తప్పుందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నమైన భాషలు, భిన్నమైన వేషాము, భిన్నమైన ఉన్నప్పటికీ కూడా జాతిగా మనం ఒక్కటే అని ఆయన చెప్పాడు. మీకు ఎక్కడ కాలుతుంది, ఎందుకు మండుతుంది, ఎందుకు అంటే అగ్లామరేషన్ ఆఫ్ నేషన్ అనేది నెహ్రూ ప్రతిపాదించారు. అనేక జాతుల కలయిక అని మీరు దేశాన్ని ఇలా చూశారు. కనుక నేనేమంటున్నా అంటే దేశాన్ని చూడడంలోనే తప్పులు జరిగాయి. 2 రకాల థీరీస్ ఉన్నాయి. ఒకటి సావర్కర్ చెప్పిన థీరీ, అరవిందో చెప్పిన థీరీ. వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని సాంస్కృతిక ఏకత్వాన్ని చూశారు. కశ్మీర్లో పుట్టినా, కన్యాకుమారిలో పుట్టినా జీవితంలో ఒకసారి కాశీకి వెళ్ళాలని అనుకున్నారు. ఇది మా నానమ్మలు, మీ నానమ్మలు వాళ్ళందరూ చెప్పిన మాట ఇది. అరే ఒక్కసారి జీవితంలో కాశీ పోవాలరా చచ్చే ముందల. ఇది ప్రతి వాడి భారతీయుడికి ఉంది అనుకో. వాడికి తమిళ వాడైతేంది, మరాఠీ వాడైతేంది, లేకపోతే ఏ బీహార్ వాడైతేంది. ఇది ఒక కల్చరల్ ఐడెంటిటీ. గంగా అనేది పవిత్రమైన భావన ఉందనుకోండి, హిమాలయాలు ఒక పవిత్రమైన భావన ఉందనుకోండి, గోవు అంటే ఒక మాతగా చూసే లక్షణం ఉందనుకో. వీళ్ళందరూ సేమ్ లక్షణాలు ఉన్నాయి కదా. కనుక 360 రాజులు పరిపాలిస్తే మాకేంటంట, వాళ్ళు గీతలు గీసుకుంటే మాకేంటంట. సాంస్కృతికంగా మేము ఒక్కటే, మా భాషలు వేరున్నప్పటికీ కూడా మా కాశీ నాకు ఒకేలా కనిపిస్తుంది. అలాగే కాశీలో ఉన్న నా సోదరులకు రామేశ్వరం పోవాలనిపిస్తుంది. ఈ దేశం ఒక ఏకత్వాన్ని, ఈ దేశం ఉంది ఈ దేశంలో ఎప్పటి నుంచో. ఇది విడమరిచి చెప్పాడు కదా సావర్కర్, చెప్తే మీకు ఎందుకు నొప్పి అవుతుంది? కనుక మురళి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తరచుగా వినబడేటువంటి మాట చాలా సందర్భాలు, స్వాతంత్రం మీరు తీసుకొచ్చారా, అసలు స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి, లేకపోతే ఆ బీజేపీ కంటే కూడా ఎక్కువ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అసలు స్వాతంత్ర ఉద్యమంలో, ఒక్కరిద్దరు పేర్లు చెప్పండి అని చెప్పి మొన్న మధ్య ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే కేవలం క్రెడిట్ అంతా కాంగ్రెస్ దేనా, ఇంకా మిగతా ఎవరి త్యాగాలు కానీ ఎవరి పోరాటం కానీ ఏమి లేదా? త్యాగాలు చేసేవాళ్ళు త్యాగాలు చేశారు. ఏ పార్టీలో ఉండడం సంబంధం లేదు. పార్టీలు ఏదనే కాదు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, త్యాగాలు చేశారు, కుటుంబాలను వదులుకున్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. దీనికి పార్టీతో సంబంధం లేదు. అలాగే నాకు చరిత్ర ఒకటి నేను చెప్పుకోవాలి ఇప్పుడు అని అనుకుంటే, నేను పుట్టనే లేదు అప్పుడు. నా పాపమా ఏమన్నా? మా పూర్వీకులు చేశారా, చేయలేదంటే కొందరు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే దేశభక్తే కదా. అప్పుడైనా కావాల్సింది దేశభక్తి, ఇప్పుడైనా కావాల్సింది దేశభక్తి. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, నేతాజీ ఇచ్చాడు, మన భగత్ సింగ్ ఇచ్చారు కదా అప్పుడు. కనుక ఎందుకు ఇచ్చారు అంటే భవిష్యత్తులో మీరు కూడా ఈ దేశాన్ని సొంతంగా పరిపాలించుకుంటారు, ఈ దేశం కోసం ఏదైనా అవసరం అయితే మళ్ళీ త్యాగాలు చేస్తారా అని మన ముందు ఒక ఆదర్శం పెట్టారు. మరి ఇప్పటికీ ఈ దేశంలో నేను అడుగుతున్నాను, ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కొందరే ఉన్నారు. జాతి జెండాకు అవమానం జరిగితే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మేమే కదా. మరి నువ్వు ఇస్తావా? నువ్వు ప్రాణాలు తీయడానికి తయారైన కదా, తుపాకీ పట్టుకొని ఈ జాతి పైన, ఈ స్టేట్ పైన యుద్ధం చేస్తున్నావు కదా, వాడిని దేశభక్తుడు అంటావా నువ్వు? కనుక దేశభక్తి అంటే ఎప్పటికీ ఉండేదే దేశభక్తి. స్వాతంత్రం రాకముందే ఉండాల్సింది కాదు, స్వాతంత్రం వచ్చాక ఇంకా ఎక్కువ ఉండాలి దేశభక్తి. కనుక నువ్వు చరిత్రను తవ్వి నీవేదో ఎవరో చేసిన త్యాగాలను నువ్వు తీసేసుకొని నువ్వు చెప్తానంటే కుదరదు. కనుక వీర సావర్కర్లని, తిలకులు కానీ, గాంధీలు కానీ అందరూ ఇచ్చారు. ఆ జెండాను క్లోజ్ చేయమని కూడా చెప్పారు. ఎజెండా చేసుకోకండి అని కూడా చెప్పారు. అదే గాంధీజీ చెప్పారు, ఈ జెండాతో సంబంధం కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయండి బాబు అని చెప్పారు. మీరు విన్నారా? దుర్మార్గులు మీరు. అందుకే ఇప్పటికీ దాన్ని ఇది చేసుకొని కలెక్ట్ చేసుకొని తినాలి, భోజనం చేయాలని చూస్తున్నారు. ఆ చరిత్ర చెప్పి, ఆ చరిత్ర మీరా? ఇది మీరు ఎక్కడ ఉన్నారు? అసలు చేసేవాళ్ళు త్యాగాలు చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు పెట్టుకున్నారు మీరు? అయిపోయింది. పొలిటికల్ పార్టీగా మీరు కొత్త పేరు పెట్టుకోలేదు, పొలిటికల్ పార్టీగా జెండా ఇది పెట్టుకోలేదు. అదే త్రివర్ణ పతాకం, కాంగ్రెస్ పార్టీ త్రివర్ణ పతాకాన్ని కంటిన్యూ చేశారు. అదే స్టోరీ చెప్తారు. ఇప్పటికి లేవు త్యాగాలు, ఇప్పుడు చేసిన త్యాగాలు ఏం లేవు, అప్పటివే చెప్పాలి. కనుక ఇది ఈ సెక్యులర్ వాళ్ళు మీరు చేసింది ఫైనల్ గా మరి ఏం చేశారు? మరి కాంగ్రెస్ స్టోరీ చెప్పాలంటే దేశం ముక్కలయ్యేంత వరకు దేహం ముక్కలైనా సరే అని అన్నారు కదా, మరి దేశాన్ని ముక్కలు ఎందుకు చేశారు? 2 ముక్కలు చేసి ఇవ్వడానికి మీరే కావాలా ఏంది? కనుక ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు? కనుక ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. చరిత్రను ముందుకు వేసుకొని తవ్వాల్సింది కాదు. దేశభక్తులు ఎవరైనా సరే
మనము గౌరవించాల్సిందే, అందరము అంగీకరించాల్సిందే. సావర్కర్కి ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన నెహ్రూ లాగా సొంతం కాగితం రాసుకొని భారత రత్న డిక్లేర్ చేసుకోవడం సరి అయిందేనా? మరి అట్లా మాట్లాడితే ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నారు కదా. అంబేద్కర్, మీ రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్కి మీరు ఇచ్చారా భారతరత్న? మీ దుర్మార్గం చెప్పాలా ఒక్కొక్కటి ఎన్ని చేశారు? కుటుంబ సభ్యులే పంచుకొని తింటారా ఏంది? అదేదో ఇంట్లో కోడి కోసుకొని తిన్నట్టుగా, కేక్ కట్ చేసుకొని తిన్నట్టుగా. ఇది 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 మీ చరిత్రనా? ఇది దేశం కోసం ఇది చేశారా, త్యాగాలు చేశారా మీరు? కనుక ఇది అది దుర్మార్గం అని అంటారు దీన్ని. ఇప్పటి కూడా ఎవడో పవన్ కిస్గాడు వచ్చేసి వీర సావర్కర్ యొక్క దేశభక్తి సర్టిఫికెట్ అడుగుతాడా? కనుక ప్రజలు ఇది గమనిస్తున్నారు, ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే బుద్ధి చెప్తున్నారు కాంగ్రెస్ కు. ఇప్పటికైనా మీరు నేర్చుకోకపోతే, ఇప్పటికీ ఇంకా ఈ అర్బన్ నక్సల్స్ చేతిలోకి మీరు వెళ్ళిపోతే మీకు భవిష్యత్తే లేదు. మీరు ఏ రోజైతే దాన్ని వదిలిపెడతారో, ఏ రోజైతే తిలక్ లాంటి దేశభక్తులుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు గొప్ప జాతీయవాద పార్టీ. చెరకా కాదు అది, చెరకానే ఒక ఆయుధము. మొత్తం దేశాన్ని కదిలించిన చెరక అది. అంతకన్నా గొప్ప ఆయుధం లేదని ప్రూవ్ చేశాం ప్రపంచానికి. గర్వపడతాం ఇప్పటికి కూడా కదా. మీరు వచ్చి మా దేశభక్తిని ప్రశ్నిస్తారా? సావర్కర్ దేశభక్తిని ప్రశ్నిస్తారా? తెలుసా వీళ్ళ స్టోరీలు అనేది మీకు తెలుసా? మదన్ లాల్ డింగ్రా స్టోరీ తెలుసా వీళ్లకు? ఎలా చేశారు త్యాగాలు అనేది? కనుక ఏది తెలియని వాళ్ళంతా వచ్చి మాట్లాడడం అనేది దుర్మార్గము. కనుక ఒక దేశభక్తుడు ఎవరో కోరాడు, అడిగాడు, దానికి ఆయన జవాబు చెప్పాడు. ఇప్పుడు మనము ఇప్పటికిప్పుడు వాళ్ళ దేశభక్తిని పట్టుకుని వాళ్ళపైన బురద తల్లి లేని ఆరోపణలు మోపి ఏ చరిత్ర తెలియకుండా అంతా తెలిసినట్లు మాట్లాడమే దుర్మార్గం. రాజు గారు, అట్లీస్ట్ నోరు మూసుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తే అంతకన్నా గొప్ప విషయం, అంతకన్నా గొప్ప దేశభక్తి అయితే లేదు. ఉందాదనాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది, గౌరవాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. దేశభక్తులు ఎవరు, దేశ ద్రోహులు ఎవరు అనేది సమాజానికి బాగా తెలిసిన ప్రజలు తెలుస్తారు. ఇప్పటికే కొంతవరకు చెప్పారు చాలా సార్లు, అది రిలీజ్ అయితే బాగుంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరి నేను మా ప్రేక్షకులను అడుగుతున్నా ఈ సందర్భంగా, మోహన్ భగవత్ జీ చేసినటువంటి కామెంట్స్, సావర్కర్ కి భారతరత్న ఇవ్వాలి అని చేసినటువంటి కామెంట్స్ పైన, అలాగే దానికి కాంగ్రెస్ పార్టీ స్పందన పైన మీ అభిప్రాయాన్ని, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా తెలియజేయండి. మనం ఈ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.